ఏంటి తమిళ ఇండస్ట్రీ మా వాళ్ళ పాడైపోతుందా? మా సినిమాలతో వేల కోట్ల కలెక్షన్లు రావట్లేదు సరే, మరి లాస్ట్ 2 years లో కాలీవుడ్ లో 600కి పైగా మూవీస్ రిలీజ్ అయ్యాయి. మరి వాటిల్లో ఎన్ని సినిమాలు, ఎంతమంది డైరెక్టర్లు తమిళ సినిమా రేంజ్ ని పెంచగలిగారు అంటూ తనపై వస్తున్న ట్రోల్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు డైరెక్టర్ పారంజిత్. రీసెంట్ టైంలో పాన్ ఇండియా రేంజ్ లో కాంతారావన్ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తమిళనాడులో కూడా ఈ మూవీని బాగానే ఓన్ చేసుకున్నారు. ఇక్కడే వచ్చింది చిక్కంతా. తెలుగు, కన్నడ ఇండస్ట్రీలలో వస్తున్న కమర్షియల్ మూవీస్ వందల వేల కోట్ల వసూళ్లు సాధిస్తున్నా తమిళంలో మాత్రం ఏ డైరెక్టర్ కూడా ఆ ఫీట్ ని సాధించలేకపోతున్నాడంటూ కొందరు తమిళ నెటిజన్లు, రివ్యూవర్లు డైరెక్టర్ పారంజిత్, వెట్రిమానన్, మారీ సెల్వరాజన్ పై పడ్డారు. ఈ ట్రోల్స్ పై రీసెంట్ గా రెస్పాండ్ అయ్యాడు రంజిత్. బైసన్ సక్సెస్ మీట్ లో పాల్గొన్న పారంజిత్, ఇలాంటి మూవీస్ హిట్ అయిన ప్రతిసారి మా ముగ్గురి దర్శకులనే కొందరు తమిళ ఫ్యాన్స్ ఎందుకు తిడుతున్నారో అర్థం కావట్లేదని బరస్ట్ అవుట్ అయ్యాడు. కులం, అణిచివేత సబ్జెక్ట్తో మాత్రమే వీళ్ళు సినిమాలు తీస్తున్నారని, అందువల్లే తమిళ ఇండస్ట్రీ నాశనం అయిపోతుందని అనే వాళ్ళకి సోషల్ మెసేజ్ ఉండే సినిమాలని అర్థం చేసుకునే ఆలోచన లేదని అన్నారు. తమ సినిమాలపై కులం అనే ముద్ర వేయొద్దని చెప్పాడు. అందరూ గొప్ప సినిమాలు చేయాలనే ఆరాటపడతారు, కానీ అన్నిసార్లు అది వర్కౌట్ కాకపోవచ్చని గతం మర్చిపోకూడదని చెప్పాడు. తాను తీసిన కబాలి సినిమాలో కొన్ని లోపాలున్నాయని, ఆ విషయం తాను ఒప్పుకుంటున్నానని చెప్పాడు. అయితే రంజిత్ కామెంట్స్ పై కొందరు ఆయన్ను సపోర్ట్ చేస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.